హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. గుణ ఎపిసోడ్ 2కి స్వాగతం. ఇంటర్వ్యూ కోసం వెళుతున్న గుణకి ఆ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి రమ్మని గుర్తు చేస్తుంది రత్న. ఎందుకు అని అడిగిన గుణతో ఈరోజేంటో మర్చిపోయావా అని అడిగింది రత్న. దాంతో ఒక్కసారిగా గుణ ముఖం మారిపోయింది. కానీ కంట్రోల్ చేసుకొని సరే వస్తానక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గుణ. వెళుతున్న అతన్నే బాధగా చూసింది రత్న. అదే సమయంలో నట్టింట్లో టీపాయ్పై కూర్చొని వాళ్ళ నాన్న టిఫిన్ తినిపిస్తుంటే వద్దు డాడీ అని మారం చేస్తోంది పింకీ. మా బంగారం కదూ, కొంచెం తినమ్మా అంటూ బ్రతిమాలుతూ కొసరి కొసరి తినిపిస్తున్నాడు ఆమె తండ్రి. పక్కనే మిర్రర్లో లిప్స్టిక్ సెట్ చేసుకుంటూ ఆ తండ్రి కూతుళ్ళని ఓరకంట గమనిస్తోంది ఆమె తల్లి. ప్లీజ్ డాడీ, మా మంచి డాడీ కదూ, సరే నేను టిఫిన్ తినేస్తాను, ఆ తర్వాత నువ్వు ఎలాగైనా సరే ఈరోజు మీ కంపెనీలో జాబ్ ఇప్పించు డాడీ, ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు రావచ్చు, ఎంత సేవింగో అని తండ్రి రామారావుని బ్రతిమలాడుతోంది పింకీ. లేదురా, మా కంపెనీలో రికమెండేషన్స్ వర్కౌట్ అవ్వవు, మా బాస్ అస్సలు ఊరుకోరు, నువ్వు నార్మల్గా ఇంటర్వ్యూకి వచ్చాయి, అక్కడ నీ టాలెంట్ చూపించి జాబ్ కొట్టేసేయి అని ఈజీగా చెప్పేశాడు రామారావు. ఈ తతంగం చాలాసేపటి నుంచి జరుగుతుంది. దాంతో అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న పింకీ తల్లి లత, ఎంత బాగా చెప్పావురా, తమరి లిటిల్ ప్రిన్సెస్కి వచ్చిన మార్క్స్కి ఆవిడ స్వయంగా వెళ్ళి జాబ్ కొట్టుకొని వస్తుందా, నైస్ జోక్నా అంది. ఆ మాటతో పింకీ పాప మొహం మార్చుకొని కూర్చుంటే పింకీ డాడీ కోపంగా లత వైపు చూశాడు. మీరెలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ రామ్, ఒక్కతే ఆడపిల్ల అని బాగా గారాబం చేసి ఆడింది ఆట పాడింది పాట అన్నట్లు పెంచావు, అది కాస్త పెంకిదై కూర్చుంది, ఇప్పటి వరకు ఏం అడిగితే అది ఇచ్చావు కదా, ఇప్పుడు ఈ జాబ్ కూడా ఇప్పించు అని వెటకారంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లత. ఆమె మాటలకి పింకీ ఏడుపు ముఖం పెట్టుకుంది. అది చూసి మీ అమ్మ మాటలకేం కానీ పింకీ, నువ్వు రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చేయి, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి తాను రెడీ అవ్వడానికి వెళ్ళాడు రామారావు. అయితే ఈసారి ఎలాగైనా సరే జాబ్ కొట్టేయాల్సిందే అనుకుంటూ ఆలోచనలో పడింది పింకీ పాప. పరమేశ్వర గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సిటీలోనే టాప్ బిజినెస్ గ్రూప్స్లో ఒకటైన పరమేశ్వర గ్రూప్కి చైర్మన్ ఆదిశంకర్, అతని భార్య అహల్య, కొడుకు అఖిల్తో పాటుగా మరో 4 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. గత 6 సంవత్సరాలుగా ఆ కంపెనీ సీఈఓ పోస్ట్ మాత్రం ఖాళీగానే ఉంది. ఆ పదవి ఎప్పుడెప్పుడు కొట్టేయాలా అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాచుకొని కూర్చున్నారు. ఆ రోజు ఉదయం చైర్మన్ ఆఫీసులో కూర్చున్న ఆదిశంకర్కి మార్నింగ్ నుంచి మనసెందుకో భారంగా ఉండడంతో ఫైల్స్ అన్నింటినీ పక్కకు పడేసి సీక్రెట్ రూమ్లో కూర్చొని మొబైల్లో ఉన్న ఫోటో చూస్తూ, నువ్వెక్కడున్నావు, ఎప్పుడొస్తావు, ఇంకా ఎన్ని రోజులు నీకోసం బాధపడాలి, త్వరగా వచ్చేయి అని తనలో తానే మాట్లాడుతున్నాడు. అదే సమయంలో పార్కింగ్ ఏరియాలో బైక్ పార్క్ చేసిన గుణ తన బైక్ మిర్రర్లో చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే రయ్యమంటూ పక్కనే వచ్చి ఆగింది ఒక స్కూటీ. దాంతో అప్రయత్నంగా ఆ స్కూటీ వైపు చూసిన గుణ దాన్ని ఆపిన అమ్మాయి వైపు చూసి నువ్వా అని అరిచాడు. ఆమె కూడా అతన్ని చూసి హా నేనే, కానీ నువ్వేంటిక్కడ, ఇక్కడ ఎవరి మీద రౌడీజం చేయడానికి వచ్చావు అని క్యాజువల్గా అడిగింది పింకీ. హా, నీ బాబు మీద రౌడీజం చేయడానికి వచ్చాను, నువ్వు ఆపడానికి వచ్చావా అని వెటకారంగా అడిగాడు గుణ. ఆ మాటతో కోపం తెచ్చుకుంటూ ఏయ్, మాటలు మంచిగా రానివ్వు, మా నాన్ననేమైనా అంటే చంపేస్తాను అంటూ గుణ మీదకి వెళ్ళింది పింకీ. హా మరే, మీ నాన్న హీరో, నువ్వాయన ప్రిన్సెస్, మీ ఇద్దరికి నేను భయపడాలి అని వెటకారంగా అన్నాడు గుణ. ఓవర్ చేయకు, అయినా ఇది పెద్ద పేరున్న కార్పొరేట్ కంపెనీ, ఇక్కడంతా క్లాస్ పీపుల్ ఉంటారు, నీలాంటి వాళ్ళని ఈ కంపెనీ దరిదాపుల్లో కూడా రానివ్వరు, మరిక్కడ నీకేం పనుందని వచ్చావు అని అడిగింది పింకీ. ఏహే పోవే, నీకన్నీ చెప్పాలా ఏంటి, అయినా ఇప్పుడు నీతో పెంట పెట్టుకొని నా మూడ్ స్పాయిల్ చేసుకోను అని అంటూ పింకీని పక్కకు నెట్టేసి ఆఫీస్ లోపలికి వెళ్లబోయిన గుణని వెంటనే నెట్టేసి తానే ముందు అడుగు పెట్టబోయింది పింకీ. ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తానే అడుగు పెట్టాలి అనుకుని ఆమె వెనక్కు లాగాడు గుణ. ఆ ప్రాసెస్లో ఇద్దరూ కలిసి ఒకేసారి ఆఫీసులో అడుగుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో చైర్మన్ ఆఫీసులో ఉన్న ఆదిశంకర్ గుండె గట్టిగా పట్టేసినట్లయింది. ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టి ఏదో భారం మోస్తున్నట్లు ఫీలయ్యాడు. ఆ రూంలో గాలాడినట్లు అనిపించడంతో
వెంటనే లేచి బయటికి వచ్చాడు. అక్కడ కూడా ఫ్రీగా లేకపోవడంతో వెళ్ళి బాల్కనీలో నుంచున్నాడు ఆదిశంకర్. అప్పటికి కాని అతనికి కావలసిన ఆక్సిజన్ అంది మనిషి సాధారణ స్థితికి వచ్చాడు. వెంటనే కర్చీఫ్తో ఫేస్ అంతా తుడుచుకొని చుట్టూ చూసిన అతను కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ క్యాబిన్లోకి వెళ్ళాడు. అప్పుడే డోర్ నాక్ చేశాడు రామారావు. దాంతో అతన్ని లోపలికి రమ్మని పిలిచాడు ఆదిశంకర్. అతను లోపలికి వచ్చి, సార్, ఈరోజు మన కంపెనీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. హెచ్ఆర్ టీం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది. ఫైనల్ రౌండ్ అయ్యాక వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. అండ్ 12 గంటలకి హోటల్ అజంతాలో ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ అండ్ లంచ్ కూడా అక్కడే ప్లాన్ చేశాను సార్ అని తన ధోరణిలో చెప్పుకుంటూ పోతున్న రామారావుని అడ్డుకున్న ఆదిశంకర్, ఇంతకీ మీ అమ్మాయి ఇప్పుడేం చేస్తుంది రామారావు అని అడిగాడు. ఆ మాటతో సడన్గా అతడు తన కూతురు గురించి ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక, సార్, తను బీటెక్ చేసింది, జాబ్ సర్చింగ్లో ఉంది, ఇప్పుడు మన కంపెనీలో ఇంటర్వ్యూకి కూడా వచ్చింది సార్ అని చెప్పాడు రామారావు. హో, ఓకే, తన పేరేంటి అని తన ల్యాప్టాప్లో ఉన్న మెయిల్ను టైప్ చేస్తూ అడిగాడు ఆదిశంకర్. తన పేరు ప్రేరణ సార్, ముద్దుగా పింకీ అని పిలుచుకుంటాం. పెళ్లి చేసుకో తల్లి అంటే, లేదు, నీకు కొడుకైనా కూతురైనా నేనే ఉద్యోగం చేయాలి, మిమ్మల్ని పోషించాలి అంటుంది పిచ్చి పిల్ల అంటూ కూతురు గురించి గొప్పలు చెబుతున్నాడు రామారావు. ఇంతలో తనకు ఏదో మెయిల్ రావడంతో ఓపెన్ చేసిన ఆదిశంకర్, ఏంటి, ఈ మార్కులతోనే మీ అమ్మాయి ఇన్ని కలలు కంటుందా రామారావు అని షాక్ అవుతూ అడిగాడు. ఆ మాటతో ఆ మెయిల్ వైపు తొంగి చూసి ఒక పిచ్చి నవ్వు నవ్వాడు రామారావు. ఆ నవ్వుకి అర్థమేమిటో ఆదిశంకర్కు అర్థమవడంతో, ఇక వెళ్ళు, మీ అమ్మాయిని ఈ ఉద్యోగం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయమని చెప్పు అని అన్నాడు ఆదిశంకర్. ఆయన చెప్పింది విన్న రామారావుకి ఒక క్షణం ఏమర్థం కాలేదు. ఆ తర్వాత మెల్లగా అర్థమవడంతో, సార్, అంటే మీరు మా అమ్మాయిని సెలెక్ట్ చేశారా అని ఆనందంగా అడిగాడు. చేశాను, నీ కూతురు కనుకే చేశాను. తనని కూడా నీలాగే హానెస్ట్గా వర్క్ చేసుకోమని చెప్పు అని అన్నాడు ఆదిశంకర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అని హ్యాపీగా చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామారావు. మరోవైపు ఇంటర్వ్యూ జరిగే ప్లేస్లో కూర్చొని ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ఉద్యోగం తనకే రావాలంటే ఏం చేయాలని తెగ ఆలోచిస్తూ ఉంది ప్రేరణ. గుణ మాత్రం కేర్లెస్గా కూర్చొని అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో ఎవరో తనపై వలపు బాణాలు విసురుతున్నట్లు అనిపించడంతో గుణ తల తిప్పి చూశాడు. అప్పుడు రిసెప్షన్లో కూర్చున్న ఒక అమ్మాయి అప్పటి వరకు అతన్నే చూసి టక్కున తలదించుకుంది. అప్పటికి కానీ చూపులతోనే తన్ని తినేసేది ఎవరో అర్థం చేసుకున్న గుణ ఎలాగూ ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ అవ్వకపోవడంతో బోర్ కొట్టి లేచి ఆ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, హలో మిస్ అని అనగానే, నా పేరు అంజు అని ముద్దుగా అంది రిసెప్షనిస్ట్. హో, నైస్ నేమ్ మిస్ అంజు, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అని అడిగాడు గుణ. ఒక 6 months అవుతుంది సార్ అని మెలికలు తిరుగుతూ చెప్పింది అంజు. నైస్, ఇక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, జాబ్ను ఏ బేస్ మీద ఇస్తారు, లంచం ఏమైనా పెట్టాలా అని సీక్రెట్గా అడిగాడు గుణ. అతని మాటలకి షాక్ అయిన అంజు చుట్టూ ఓసారి గమనించి ఎవరూ తమను గమనించడం లేదని అర్థమవడంతో, ఏం మాట్లాడుతున్నారు సార్, ఇది పరమేశ్వర గ్రూప్స్, ఇక్కడ లంచం అనే మాటే ఉండదు, మీరు హానెస్ట్గా ఇంటర్వ్యూ ఇవ్వండి, మీకు స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు అని కంపెనీ మేనేజ్మెంట్పై ఉన్న అభిమానాన్నంతా కళ్ళలోనే చూపిస్తూ చెప్పింది అంజు. ఆ మాటకి నవ్వేసిన గుణ మరి కాసేపు ఆ అమ్మాయితో కబుర్లు చెప్పి ఇంతలో ఇంటర్వ్యూ స్టార్ట్ అవడంతో అక్కడి నుండి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. అప్పటికే అక్కడ పింకీ కనిపించకపోవడంతో, ఈ పెంకి పిల్ల ఇంటర్వ్యూ అయిపోయినట్లుంది, సెలెక్ట్ అయిందా ఏంటి అని మనసులోనే అనుకున్నాడు. ఈలోగా తన పేరు పిలవడంతో సరాసరి లోపలికి వెళ్ళి హెచ్ఆర్ టీం అడిగిన అన్ని ప్రశ్నలకి స్ట్రాంగ్గా సమాధానం చెప్పి బయటికి వచ్చాడు గుణ. సరిగ్గా అదే సమయంలో తన క్యాబిన్ నుంచి బయటికి వచ్చిన ఆదిశంకర్ అనుకోకుండా ఎదురుగా కనిపించిన గుణాన్ని చూసి షాక్తో బిగుసుకుపోయాడు. కానీ గుణ అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, కాల్ లెటర్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటూ విజిల్ వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు పరమేశ్వర నిలయం అనే ఓ పాతకాలం నాటి మాన్షన్లో పనివాళ్లందరూ హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. అప్పుడే స్టెప్స్ దిగుతూ వచ్చింది అహల్య, వైఫ్ ఆఫ్ ఆదిశంకర్. అదే సమయంలో హాయ్ మమ్మీ అంటూ వచ్చి తల్లికి సైడ్ హగ్గిచ్చాడు అఖిల్. అతన్ని చూసి లైట్ స్మైల్తో, హాయ్ నాన్నా, రాత్రి ఎప్పుడొచ్చావు అని అడుగుతూ
అక్కడే ఉన్న సోఫాలో సెటిల్ అయింది అహల్య. లేట్ నైట్ అయింది మమ్మీ, నిన్న బెంగళూరులో ఓ షో ఉంటే వెళ్ళొచ్చాను అని తల్లి పక్కనే సెటిల్ అవుతూ చెప్పాడు అఖిల్. ఆ మాట వినగానే డిసప్పాయింట్గా చూస్తూ, అఖిల్, ఎప్పుడు ఈ షోస్ గురించైనా ఇప్పటికైనా బాధ్యత తెలుసుకోరా. మీ నాన్నగారు పెద్దవారవుతున్నారు. బిజినెస్లో ఆయనకి హెల్ప్గా ఉండాల్సింది పోయి షోస్ అంటూ తిరుగుతున్నావేంటి? అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అని ప్రేమగా అడిగింది అహల్య. నో మమ్మీ, నాకు ఈరోజు ఈవినింగ్ కూడా బాంబేలో ఒక ఈవెంట్ ఉంది. నెక్స్ట్ 3 months బిజీ షెడ్యూల్. ఇప్పట్లో ఆఫీస్కి వెళ్లేదే లేదు అని హెయిర్ను రఫ్ చేసుకుంటూ చెప్పాడు అఖిల్. ఆ మాట విన్న అహల్య, అలా అంటే ఎలా అఖిల్? మీ డాడీ ఒక్కరే ఇన్ని కంపెనీస్ అన్నీ ఎలా చూసుకుంటారు? నువ్వు కూడా హెల్ప్ చేయాలి కదా అని అడిగింది. అది నా ప్రాబ్లం కాదు మమ్మీ, నన్ను మాత్రం నువ్వు ఊరికే ఇబ్బంది పెట్టకు. మరొకరికి సంబంధించిన దేనిలో నేను వేలు పెట్టను. నా లైఫ్లో మ్యూజిక్ తప్ప మరొకటి ఉండడానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అఖిల్. అరే అఖిల్, ఆగు, కనీసం లంచ్ చేసి వెళ్ళు నాన్నా అని అరిచింది అహల్య. కానీ ఆమె మాట పట్టించుకోకుండా అప్పటికే బయటికి వెళ్ళిపోయాడు అఖిల్. వెళుతున్న కొడుకుని చూసి చిన్నగా నిట్టూర్చింది అహల్య. మరోవైపు ఆఫీసులో తన క్యాబిన్లో ఉన్న ఆదిశంకర్ దగ్గరికి వచ్చిన రామారావు, సార్, టైం అవుతుంది, మనం బయలుదేరదామా అని అడిగాడు. కానీ ఆదిశంకర్ ఏం మాట్లాడకుండా శూన్యంలోకే చూస్తూ ఉండిపోవడంతో సార్, సార్ అని మళ్ళీ పిలిచాడు రామారావు. దాంతో ఈ లోకంలోకి వచ్చిన ఆదిశంకర్ హా అని అన్నాడు. సార్, ఆర్ యూ ఓకే? ఏమైంది అలా ఉండిపోయారు అని అనుమానంగా అడిగాడు రామారావు. ఏం లేదు రామారావు, ఐమ్ ఓకే అంటూ నుదిటిన పట్టిన చెమటలు తుడుచుకుంటూ అన్నాడు ఆదిశంకర్. అతని ప్రవర్తన చూడడానికి వింతగా అనిపిస్తున్నా కూడా అంతకుమించి ఇంకేం అడగలేని రామారావు, ఓకే సార్, బట్ మనకి లేట్ అవుతుంది, ఇక స్టార్ట్ అవుదాం అని అన్నాడు. ఎక్కడికి స్టార్ట్ అవ్వాలి అని అయోమయంగా అడిగాడు ఆదిశంకర్. అజంతా హోటల్లో ఫారిన్ క్లయింట్స్తో మీటింగ్ ఉంది కదా సార్, మనం దానికి అటెండ్ అవ్వాలి అని చెప్పాడు రామారావు. ఓ అవును కదా, సారీ, మర్చిపోయాను. రామారావు, ఈరోజు నాకు కాస్త అనీజీగా ఉంది, నేనిప్పుడు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వలేను. సో ఈ రోజుకి నువ్వు డీల్ చేయి, నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాడు ఆదిశంకర్. బట్ సార్, నేను అని అనుమానంగా నసుగుతూ ఉండగానే ఎస్, నువ్వే డీల్ చేయి అని చెప్పి అక్కడి నుంచి లేచి హడావుడిగా వెళ్ళిపోయాడు ఆదిశంకర్. దాంతో ఇక తప్పదన్నట్లు హోటల్లో జరిగే మీటింగ్కి బయలుదేరాడు రామారావు. మరోవైపు ఎప్పుడూ లేనిది మధ్యాహ్నం ఇంటికి వచ్చిన భర్తను చూసి షాక్ అయిన అహల్య, ఏమైందా అది, ఈ టైంలో వచ్చేసావు, హెల్త్ ఏదైనా అప్సెట్ అయిందా అని అంటూనే నుదురు పట్టుకొని చెక్ చేస్తూ ప్రేమగా అడిగింది అహల్య. అలాంటిదేం లేదు అంటూ ఆమె చేతిని విసిరికొట్టి లోపలికి వెళ్ళిపోయాడు ఆదిశంకర్. వెళుతున్న భర్త వైపు బాధగా చూసింది అహల్య. అప్పుడే మర్చిపోయిన గిటార్ కోసం వెనక్కి వచ్చిన అఖిల్ అది చూసి, ఆయన కోసం ఎందుకమ్మా అంతలా ఆరాటపడతావు? ఆ మనిషికి నీ వాల్యూ ఎప్పటికీ తెలీదు. అర్హత లేని వాళ్ల మీద ప్రేమ చూపించి నిన్ను నువ్వు తగ్గించుకోకు అని అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ చెప్పాడు. ఆ మాటతో ఒక్కసారిగా కొడుకు చేతిని విసిరికొట్టి అతని చెంపపై లాగిపెట్టి కొట్టింది అహల్య. అప్పటికే ఎర్రగా మారిన నీళ్లతో ఆమె కళ్ళు నిండిపోయి ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గుణ ద లవ్ వారియర్లోని 2nd ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.